అసలు పోలింగ్ కేంద్రం అంటే ఏమిటి? ఎవరెవరి పాత్ర ఎంత? ఓటు ఎలా వేయాలి? బాధ్యత గల పౌరులుగా మనం ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుంది. అలాంటి ఓటు వేసే సమయంలో పరిసరాలపై అవగాహన అవసరం ఉండాలి. అసలు పోలింగ్ కేంద్రంలో ఎంతమంది ఉంటారు? వారు ఏం చేస్తారు? మనకు సందేహం వస్తే ఎవరిని అడగాలి? ఓటింగ్ యంత్రాలు ఎక్కడుంటాయి? ఇప్పుడు తెలుసుకుందాం. ఓటరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే మొదట సహాయ ప్రిసైడింగ్ అధికారి ఓటరు గుర్తింపు కార్డు, ఓటరు స్లిప్పును పరిశీలించి ఓటరు జాబితాలో నమోదు చేసుకుంటారు. అటుపై పోలింగ్ కేంద్రంలో ఉన్న ఆయా పార్టీల ఏజెంట్లకు వినిపించేలా ఓటరు పేరు, వివరాలను చదువుతారు. వెల్లడించిన వివరాలను పోలింగ్ కేంద్రంలోని ఆయా పార్టీల ఏజెంట్లు తమ వద్ద ఉన్న జాబితాలో సరిచూసుకుని నమోదు చేసుకుంటారు. మరో 2 అడుగులు వేశాక ఓ అధికారి కనిపిస్తారు. ఈయన ఓటరుకు చెరిగిపోని సిరా గుర్తును పెట్టి అనంతరం ఓటరు రిజిస్టర్ గా వ్యవహరించే ఫామ్ 17A వివరాలు నమోదు చేసుకుంటారు. ఓటరు సంతకాన్ని తీసుకుని ఓటరు స్లిప్పును అందిస్తారు. ఇంకాస్త ముందుకెళ్తే అక్కడున్న అధికారి సిరా మార్కును రూఢి చేసుకుని ఓటర్ స్లిప్ తీసుకుని కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ ను జారీ చేస్తారు. అప్పుడు బిజీ లైట్ వెలగడంతో పాటు ఈవీఎంపై పచ్చ లైట్ వెలుగుతుంది. అనంతరం ఓటరు కంపార్ట్మెంట్లోకి వెళ్లి తాను ఎంచుకున్న అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న మీటాను నొక్కాలి. పక్కనే ఎడమ వైపుగా ఏర్పాటు చేసిన పీవీప్యాట్ లో 7 సెకండ్ల పాటు తాను వేసిన ఓటు నిర్ధారించుకునే అవకాశాన్ని వినియోగించుకుని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లాలి. ఎక్కడైనా సరే పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారితో పాటు సహాయ ప్రిసైడింగ్ అధికారి, 2 ఎన్నికల అధికారులు విధులు నిర్వహిస్తారు. పోలింగ్ కేంద్రంలో అన్ని వ్యవహారాలకు పూర్తి బాధ్యత ప్రిసైడింగ్ అధికారిదే. ఈయన నియోజకవర్గ కేంద్రం నుంచి ఎన్నికల సామాగ్రి తీసుకుని ప్రత్యేక వాహనాల్లో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరవేస్తారు. ఓటింగ్ పూర్తయ్యాక అప్పగిస్తారు. పోలింగ్ కేంద్రంలో పర్యవేక్షణ చేస్తారు. ఈవీఎం పరికరాలు ఇలా: ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలో 3 పరికరాలు ఉంటాయి. అవి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్. కంట్రోల్ యూనిట్ పోలింగ్ అధికారి వద్ద ఉంటుంది. దీన్ని ఈయనే నియంత్రిస్తుంటారు. బ్యాలెట్ యూనిట్ అంటే ఓటరు మీట నొక్కే విభాగం. దీంతోనే ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీవీప్యాట్ ను బ్యాలెట్ యూనిట్ కు ఎడమ వైపుగా ఏర్పాటు చేస్తారు. మీట నొక్కిన తరువాత వీవీప్యాట్ సరిచూసుకోవడానికి వీలు కల్పిస్తూ 7 సెకండ్ల పాటు నిలిచి ఉంటుంది. తర్వాత అది కట్ అయ్యి ఎంపిక చేసిన బాక్స్ లో పడుతుంది.